బీజేపీ పతనం మొదలైందా? నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఇదేంటని అడిగితే యాంటీ నేషనల్ అని ముద్ర వేయడం, నిరాహార దీక్ష చేస్తే పాకిస్తాన్ చైనా ఏజెంట్ అని సర్టిఫికేట్ ఇవ్వడం, ఇది ప్రస్తుతం ఇండియాలో బీజేపీ పాలన. రోడ్డుపై ఒక కుక్క కోతి పోట్లాడుకుంటే 24/7 లైవ్ పెట్టి దానిపై ఫోకస్ పెట్టే సో కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా గత కొన్ని రోజులుగా జరిగిన తప్పుకు బాధ్యత వహించమని యువత ప్రొటెస్ట్ చేస్తుంటే కనీసం అటు ఒక కెమెరా పెట్టడం కాదు కదా, ఒక చిన్న వార్త కూడా వేయట్లేదు. అయినా సరే సోషల్ మీడియానే తమ గొంతుగా మార్చుకొని ప్రొటెస్ట్ చేస్తుంది నేటి జెన్జీ. గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఇప్పుడు మునుపెన్నడూ లేనంత తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇప్పుడు పరిస్థితి మరింత మారుతోంది. నిన్నటి వరకు నీట్ పేపర్ లీక్ పై ప్రొటెస్ట్ చేస్తున్న నిరసనకారులను, విద్యార్థులను విచక్షణారహితంగా కొడుతున్న దృశ్యాలు మాత్రమే మనం చూసాం. కానీ నేడు మరోవైపు భారత్ అమెరికా ఒప్పందంలో విదేశీ వ్యవసాయ ఉత్పత్తుల సబ్సిడీలు, దిగుమతులకు వ్యతిరేకంగా రైతులు కూడా ఢిల్లీ వైపు కదం దొక్కుతున్నారు. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రమైన నిరసన జ్వాలలు ఇప్పుడు దేశాన్ని ఊపేస్తున్నాయి. ఇది కేవలం ఒక తాత్కాలిక నిరసన మాత్రమేనా, లేక దశాబ్ద కాలంగా ఏకఛత్రాధిపత్యం వహించిన బీజేపీ అధికార పతనానికి ఇది మొదటి పునాది రాయి కాబోతోందా? అసలు గతంలో కాంగ్రెస్ పతనం ఎలా జరిగింది? మన పొరుగున ఉన్న నేపాల్ జెన్జీ విప్లవానికి, మన దేశ యూత్ పోరాటానికి తేడా ఏంటి? నేటి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు, అది ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. ఈ రోజు బీజేపీ ఎదుర్కొంటున్న పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే మనం ఒక్కసారి గతంలోకి వెళ్లి కాంగ్రెస్ పతనం వెనుక ఉన్న కారణాలని చూడాలి. గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో జరిగిన అన్నా హజారే మూవ్మెంట్, నిర్భయ మూవ్మెంట్ కూడా కాంగ్రెస్ పతనానికి కారణమయ్యాయి. కాంగ్రెస్ కూడా అదే చేసింది. ప్రొటెస్టులను అణిచివేసింది, నిరసనకారులను తక్కువ అంచనా వేసింది. ఫలితం దశాబ్దాల కాంగ్రెస్ సామ్రాజ్యం ఒక్కసారిగా నేలమట్టమైంది. నేడు మళ్లీ తన ఉనికిని చాటుకోవడానికి ఆ పార్టీ నానా తంటాలు పడాల్సి వస్తుంది. ముందుగా అన్నా హజారే ఉద్యమం, అది 2011 డిసెంబర్లోని ఢిల్లీలోని రామ్లీలా మైదాన్, 2G స్కామ్, కామన్వెల్త్ గేమ్స్ అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధేయవాది అన్నా హజారే జన్ లోక్పాల్ నినాదంతో నిరాహార దీక్ష చేపట్టారు. లక్షలాది మంది యువకులు, విద్యార్థులు, సామాన్య పౌరులు వీధుల్లోకి వచ్చారు. చేతుల్లో త్రివర్ణ పతాకాలు, గొంతులో కరప్షన్ ఫ్రీ ఇండియా అనే నినాదాలు. ఆనాటి పాలకుల అహంకారం, అలసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుసా? ఈ ఆందోళనను సీరియస్ గా తీసుకోకుండా నిరసనకారులను, నాయకులను తక్కువ అంచనా వేశారు. అణచివేత ధోరణితో ప్రవర్తించారు. ప్రశ్నించే గొంతుకను ఎలక్షన్ రాజకీయం అని కొట్టిపారేశారు. ఫలితం ఏమైంది? ప్రజాస్వామ్యంలో ప్రజల ఆందోళనను నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి మూల్యం చెల్లించుకోవాలో కాంగ్రెస్ పార్టీకి కాలం బుద్ధి చెప్పింది. ఆ ఒక్క ఉద్యమం దశాబ్దాల కాంగ్రెస్ రాజకీయ పునాదులను కదిలించేసింది. ప్రజల్లో నాటుకుపోయిన అసంతృప్తి 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ విప్లవంగా మారింది. కాంగ్రెస్ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా సింగిల్ డిజిట్ స్థాయికి పడిపోయే దుస్థితికి చేరింది. ఈ రోజుకి ఆ దెబ్బ నుండి కాంగ్రెస్ పూర్తిగా కోలుకోలేకపోతోందంటే ఆనాటి నిరసనకారుల శక్తి ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత మోడీ ప్రభుత్వానికి ఈ చారిత్రక ఘట్టం ఒక పవర్ఫుల్ హెచ్చరిక. ఎంతటి తిరుగులేని మెజారిటీ ఉన్నా, ఎంతటి బలమైన పాలకుడైన ప్రజల నుంచి వచ్చే నిరసనలను అణిచివేసే ప్రయత్నం చేస్తే చరిత్ర పునరావృతం కాక తప్పదు. ఇక రెండవది నిర్భయ కేసు. 2012 డిసెంబర్లో గడ్డకట్టే చలిలో దేశ రాజధాని ఢిల్లీ వీధులు రగులుతున్న క్షణాలు. దేశ మనస్సాక్షిని తీవ్రంగా గాయపరిచిన ఆ దారుణ నైతిక పతనం, ఒక అమాయక యువతిపై జరిగిన అమానుష అరాచకం దేశవ్యాప్తంగా ప్రతి కుటుంబం ఇంట ఒక నిరసన జ్వాలను రగిలించింది. ఇది కేవలం ఒక నేరానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన కాదు, వ్యవస్థలో పేరుకుపోయిన భద్రతా వైఫల్యంపై, సామాన్యుడి రక్షణ బాధ్యతను గాలికి వదిలేసిన పాలకులపై యువత చేసిన ఆక్రోశ తిరుగుబాటు. ఇండియా గేట్, రైసినా హిల్స్, రాష్ట్రపతి భవన్ పరిసరాలు ఏ క్షణంలోనూ ఊహించని విధంగా వేలాది మంది విద్యార్థులు, యువతులు, సామాన్య పౌరులు వీధుల్లోకి వచ్చారు. చేతుల్లో కొవ్వొత్తులు, గొంతులో న్యాయం కోసం నినాదాలు. ఏ రాజకీయ పార్టీ పిలుపివ్వలేదు, ఏ నాయకుడు ముందుండి నడపలేదు. అది ప్రజల నుంచి సొంతంగా ఉప్పొంగిన ఒక ఆత్మ గౌరవ పోరాటం. కానీ ఆనాటి కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం ఏం చేసింది? ప్రజల కన్నీళ్లను తుడవాల్సింది పోయి ప్రశ్నించే యువతపై పోలీస్ లాఠీలను, వాటర్ క్యానర్లను ప్రయోగించింది. యువత ఆవేదనను శాంతి భద్రతల సమస్యగా చూసింది. ఫలితం ఏమైంది? ఆనాటి పాలకులు చేసిన ఆ అతిపెద్ద పొరపాటు యువతలో ప్రభుత్వం పట్ల ఉన్న చివరి ఆశను కూడా తుడిచేసింది. ప్రజాస్వామ్యంలో పాలకులకు కరుణ లేనప్పుడు, బాధ్యత లేనప్పుడు ఏమవుతుందో నిర్భయ ఉద్యమం
నిరూపించింది. ఆ నిరసనలు నాటి యూపీఏ ప్రభుత్వానికి శవపేటికలో చివరి మేకుగా మారాయి. కాంగ్రెస్ పతనానికి యువత పార్టీని శాశ్వతంగా దూరం పెట్టడానికి ఈ అణచివేతే ప్రధాన కారణమైంది. శాసనాలు మారాయి, కఠిన చట్టాలు వచ్చాయి, కానీ ఆ పాలకుల రాజకీయ ఉనికి మాత్రం కొట్టుకుపోయింది. ప్రస్తుత పాలకులకు ఈ చారిత్రక ఘట్టం నేర్పించే పాఠం ఒక్కటే: సమస్య ఎంత పెద్దదైనా సరే దాన్ని అణచివేతతో, నిర్బంధాలతో సమాధి చేయలేరు. ప్రజల నుంచో యువత నుంచో వచ్చే ఆక్రోశాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎంతటి తిరుగులేని రాజ్యాధికారమైన కాలక్రమేణా కూలిపోక తప్పదు అనే విషయాన్ని నేటి ప్రభుత్వం గ్రహించలేకపోతుంది. మరి గత 12 ఏళ్ల మోడీ పాలనలో ఏం జరిగింది? సిఏఏ వ్యతిరేక ఆందోళనలైన, ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని నెలల పాటు సాగిన రైతుల మహా నిరసనలైన, ప్రభుత్వం మొదట్లో అనుసరించిన వైఖరి ఒక్కటే: నిర్బంధం, అలాగే అణచివేత. రైతుల సమస్యలను పరిష్కరించడానికి బదులు వారిని రోడ్లపైనే వదిలేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అణిచివేస్తే ఆ క్రోధం నిశ్శబ్దంగా పెరిగిపోతుంది. ఇప్పుడు జరుగుతున్న నిరసనలో ఆ పాత ఆక్రోశమంతా ఒకేసారి బద్దలవుతోంది. నీట్ పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో అక్రమాలకు నిరసనగా సిజేపీ మరియు విద్యార్థి సంఘాలు ఢిల్లీ వీధుల్లోకి వచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చలో సంసద్ మార్చ్ చేపడితే వారిపై విచక్షణారహితంగా లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగించి అణిచివేసే ప్రయత్నం చేశారు. విద్యా వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ కోసం సోనం వాంగ్చుక్ జంతర్ మంతర్ వద్ద ఏకంగా 20 రోజులకు పైగా ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో బలవంతంగా ఆసుపత్రికి తరలించడం, ఆయన కదలికలపై ఆంక్షలు విధించడం జాతీయ స్థాయిలో పెద్ద సంచలనంగా మారింది. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా చేసే పెద్ద పొరపాటు నిరసనకారుల శక్తిని తక్కువ అంచనా వేయడమే. కాంగ్రెస్ హయాంలోనూ ఏ పొరపాట్లయితే జరిగాయో అవే విధానాలు, అవే అణచివేతలు ఇప్పుడు పునరావృతమవుతున్నాయి. అధికార దాహంతో ప్రజల గొంతుకను నొక్కేయొచ్చనే భావన ఏ పాలకుడికైనా ప్రమాదకరమే. 12 ఏళ్ల నిరంతర ఆధిపత్యం తర్వాత ప్రజల్లో పెరుగుతున్న ఈ అసంతృప్తి సాధారణమైనది కాదు. ఇది కేవలం ఒక్క అంశంపై వచ్చిన ఆగ్రహం కాదు, ఏళ్ల తరబడి కూడగట్టుకున్న ప్రజా క్రోశం. ఒకసారి మనతో బార్డర్ పంచుకుంటున్న నేపాల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అక్కడ అన్యాయం జరిగితే సోషల్ మీడియాలో నిరసనలతో మొదలై క్షణాల్లో వ్యవస్థలను కదిల్చే శక్తిగా మారుతుంది. సోషల్ మీడియా బ్యాన్ చేస్తున్నామని ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్కు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని కూల్చేసి తమే స్వయంగా బాలెన్ షాను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన చైతన్యం నేపాల్ జంజీది. వారు ఏ రాజకీయ పార్టీ అజెండాను మోయలేదు, తమ భవిష్యత్తునే అజెండాగా మార్చుకున్నారు. మరి భారతదేశంలో నీట్ పేపర్ లీక్ పై రోడ్లపైకి వచ్చిన జంజీ పరిస్థితి ఏంటి? లక్షలాది మంది విద్యార్థుల కష్టం, కలలు రాత్రికి రాత్రే అంగట్లో వస్తువుగా మారిపోయినప్పుడు ఇండియా జంజీ వీధుల్లోకి వచ్చింది. కానీ ఇక్కడ జంజీ పోరాటానికి లభించిన స్పందన ఏంటి? పోలీసుల లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగాలు, దేశద్రోహులనే రాజకీయ ముద్రలు. నేపాల్లో ప్రధాని కేపీ శర్మ ఓలీపై నిరసనలు వెల్లువెత్తినప్పుడు ఆయన అధికారానికి పట్టుకుని వేలాడలేదు. ప్రజానుగ్రహం లేదని అర్థం కాగానే రాజీనామా చేసి అకౌంటబిలిటీ తీసుకున్నారు. ఇప్పుడు బ్యాలెన్స్ షా విషయంలోనూ తప్పు జరిగితే ప్రధాని అయినా సరే రాజీనామా చేయాల్సిందేనని జంజీ వీధుల్లో నిలబడింది. కానీ ఇండియాలో నీట్ పేపర్ లీక్ కుంభకోణం బయటపడినప్పుడు ఏం జరిగింది? లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్లపై కన్నీళ్లు పెట్టుకుంటే సమస్య చిన్నదే అని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోలేదు. రీ ఎగ్జామ్ పెడతామని చెప్పి చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేశారు. దానికి బాధ్యత వహించాల్సిన విద్యాశాఖ మంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదు. అక్కడ పాలకులకు జనం భయం ఉంది, ఇక్కడ పాలకులకు కేవలం ఎన్నికల నంబర్ల ధీమా ఉంది. ఎందుకు నేపాల్ జంజీ సాధించగలిగింది అంటే కారణం రాజకీయ నిర్మాణం. నేపాల్లో రాజకీయాలు ఇంకా జనాగ్రహానికి లొంగుతాయి. ప్రజాస్వామ్యం రోడ్లపై ప్రాణం పోసుకుంటుంది. ఇండియాలో మాత్రం అధికార వ్యవస్థలు భారీగా కేంద్రీకృతమయ్యాయి. మీడియా స్పందన, పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రశ్నించే వారిపై వేసే ముద్రలు ఇక్కడ జంజీ ఆందోళనను సులభంగా తొక్కిపెట్టేలా చేస్తున్నాయి. నేపాల్ జంజీ ఒక పాలకుడిని కూల్చి మరో పాలకుడిని తెచ్చింది. అతడు తప్పు చేసినా ప్రశ్నిస్తోంది. ఇండియా జంజీ మాత్రం కనీసం తమ పరీక్షల పారదర్శకత కోసం వ్యవస్థతో యుద్ధం చేయాల్సి వస్తుంది. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. నాయకులు మారొచ్చు,
దేశ సరిహద్దులు మారొచ్చు, కానీ భవిష్యత్తును అణిచివేసే ఏ వ్యవస్థ అయినా ఎక్కడైనా ప్రమాదకరమే. ప్రజా ఆందోళనను వింటూ అకౌంటబిలిటీ తీసుకోకపోతే ఏ మహా సామ్రాజ్యమైన కాలగర్భంలో కలిసిపోక తప్పదు. మరి ఈ నిరసన జ్వాలల నుండి మోడీ ప్రభుత్వం పాఠాలు నేర్చుకుంటోందా, లేక కాంగ్రెస్ బాటలోనే తన పతనానికి పునాది వేసుకుంటోందా? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ రియాజ్ సైనింగ్ ఆఫ్.